అన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయడానికి మనమేం రోబోట్స్ కాదు కదా. ఈ రోజు మన లైఫ్ రీసెట్ సిరీస్ లో డే 28. మార్నింగ్ నా రొటీన్ లో గీ ఇంకా వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్ కి వెళ్ళా. ఈ రోజు కూడా లేటే. బట్ ఆనెస్ట్లీ జాబ్, జిమ్, ఫుడ్ అని అన్ని మేనేజ్ చేస్తుంటే టైం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం, ఎవ్రీథింగ్ కాన్ బి ఫిక్స్డ్ ఇన్ ఏ డే కదా. మా కొలీగ్ ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇంకా సో లంచ్ లో ట్రీట్ ఇస్తే కొద్దిగా హెవీగా తినేసా. సో మనం క్యాలరీస్ బ్యాలెన్స్ చేయడానికి ఈవినింగ్ జిమ్ లో కష్టపడాలి. అందుకే ఈ రోజు అస్సలు స్కిప్ చేయకుండా వెళ్ళా. అయితే నేను ఫెబ్ లో అసలు జిమ్ కే వెళ్ళలేదని చెప్పేసి లాస్ట్ వీక్ రెగ్యులర్ గా వెళ్దామని వెళ్తున్నాను. ఇంకా రెగ్యులర్ గా వెళ్తున్నా కాబట్టి డైలీ ఫుల్ బాడీ వర్కౌట్ చేయలేను. అందుకే ఈ రోజు లెగ్ డే గా అలౌట్ చేసుకున్నాం. బిగినర్ నే కాబట్టి బేసిక్ గానే ట్రై చేశా, కానీ రేపు నడవగలనో లేదో అని డౌట్ కొడుతుంది. కానీ ఈ పెయిన్ లో కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా. తర్వాత ఇంకా బ్యాక్ టు పీజీ, కట్ చేస్తే డిన్నర్ ఎంటీ. హాస్టల్ లైఫ్ లో నా ఈ సోది రొటీన్ లో ఇది కామన్. ఇంకా త్వరగా ఆమ్లెట్ వేసుకొని తినేసి స్కిన్ కేర్ చేసుకుని బీటెక్కేసా. డే 28 అయితే అయిపోయింది. 2 days లో నా ఈ 30 days లైఫ్ రిసెట్ అయిపోతుంది. అండ్ నేను ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా ఇక్కడ ఆపేయాలా? మీరేమంటారు? కమెంట్స్